హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి ఈ డ్రింక్ ని ఎక్కువ ముస్లిమ్స్ చేస్తారు. ఈ రంజాన్కి ఎక్కువ చేస్తారండి. అంతేకాదు ఈ సమ్మర్ కూడా ఉన్నది కాబట్టి ఎక్కువ పిల్లలైనా పెద్దోళ్ళైనా చల్లగా తాగాలనుకుంటారు. ఇది మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ముందుగా సబ్జా గింజలు ఒక 2 టీ స్పూన్లు నానబెట్టి పక్కన పెట్టేసానండి. ఇక్కడ పుచ్చకాయతో మనం చేసుకుంటున్నాం. చాలా సింపుల్గా, చాలా 2 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇంటి వెళ్ళపది మొత్తం పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తాగుతారు ఈ డ్రింక్ని. చాలా బాగుండిద్ది. ఇక్కడ ఈ పుచ్చకాయ చాలా స్వీట్ ఉన్నదండి, చాలా బాగున్నది. మన చక్కెర ఉండేట్టు ఉన్నది అన్నమాట. ఇది మనం కట్ చేసుకొని మనం ఈ గింజలు తీసేసి, చూసారా మనం ఇక్కడ కాయ కట్ చేయగానే ఎంత ఎర్రగా ఉందో, రవ్వ రవ్వగా చాలా బాగున్నది. ఈ పుచ్చకాయతోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మనం కోసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ గింజలు తీసేసుకోవాలి. గింజలు తీసేసుకొని సన్న ముక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా సన్న ముక్క కట్ చేసుకోవాలి. ఈ సన్న ముక్కలు అయితేనే మనకి ఈ షర్బత్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇట్లా ఉండాలి ముక్క. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. ముందుగానే నేను పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు మనం ఈ పాలు తీసుకొని బాగా చల్లగా ఉండియండి. ఇప్పుడు మనం ఈ పాలలో రోజ్ సిరప్ ఒక 2 టీ స్పూన్లు రోజ్ సిరప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇదంతా మంచిగా కలిసిందాక కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఈ 2 టీ స్పూన్లు వేసి ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఒక కప్పు కానీ 2 కప్పులు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 కప్పులు వేసాను. ఇవి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఏవైనా వేసుకోవచ్చు. నా కాడ ఇవన్నీ వేసాను. 2 టీ స్పూన్లు వేసాను. వేసి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాం మనము. నేను పాలలో చక్కెర వేసి కలపటం మర్చిపోయాను, కానీ ఇప్పుడు వేసుకుంటున్నాం చక్కెరని ఒక 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు వేసుకుంటున్నా. తీపి తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. ఈ చక్కెర వేసుకొని మంచిగా కలుపుకొని ఇంతనైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా కూలింగ్ ఎక్కువ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఈ గిన్నె తీసి మనం వేరే గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుండిద్దండి. ఈ ఎండల కాలంలో పిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ బయట నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా కనుక ఇస్తే హ్యాపీగా తాగుతారు. బాగా చల్లగా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ షర్బత్ని ట్రై చేయండి. ఈ రంజాన్కి ఎక్కువ ముస్లిమ్స్ ఇలాగా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.